నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. భూసేకరణ ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ రైతుల ఆందోళన. బలవంతపు భూసేకరణ ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ బాధిత రైతులు పలువురు ఆందోళనకు దిగారు. సోమవారం మండల పరిధిలోని ఇరుగులం, పెద్ద ఈటిపాకం, కొల్లాడం, రాచపాలెం తదితర గ్రామాలకు సంబంధించిన రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బలవంతపు భూసేకరణ ప్రక్రియపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు విజయశంకర్ రెడ్డి, సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2025 ఏప్రిల్లోనే భూసేకరణ వ్యతిరేకిస్తూ అప్పటి జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి అందించామన్నారు. అయితే అప్పటి నుంచి కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించు రైతుల సమస్యలను తెలుసుకోలేదన్నారు. అయినా కూడా దీనిపై అధికారులు ముందుకెళ్లి ఫారం 6, ఫారం 7 డిక్లరేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రస్తుతం రైతుల అనుమతులు లేకపోయినా అవార్డు ఎంక్వైరీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా భూసేకరణ ప్రక్రియను చెప్పడం సమంజసం కాదన్నారు. 2006లో అప్పట్లో జరిగిన భూసేకరణలో శ్రీసిటీకి 7,246 ఎకరాలు కేటాయించినట్లు వారు గుర్తు చేశారు. అయితే బలవంతపు భూసేకరణ ప్రక్రియకు స్వస్తి పలకాలని వారు డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణకు దిగితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. అందువల్ల రైతులు అభిప్రాయాలు తెలుసుకోకుండా బలవంతపు భూసేకరణ నిలుపుదల చేయాలని కోరారు. దాదాపు గంట పాటు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తదనంతరం రైతులు స్థానిక తహసీల్దార్ శివప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. రైతుల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని శివప్రసాద్ హామీ ఇచ్చారు. అంతకు మునుపు రైతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు నిరంజన్ రెడ్డి, కాశీ ప్రతాప్ రెడ్డి, శ్రీరామచంద్రారెడ్డి, బాలసుందర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకటాచలం రెడ్డి, పద్మ, శశికళ, సుప్రియ, వర, లక్ష్మి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా 4 గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేస్తారు. ఇచ్చినప్పుడే కరెక్ట్ గా సార్ 19వ తేదీ, ఈరోజు 20, పోయిన 19/4/2025 ఇదే తహసీల్దార్ ఆఫీస్ లో ఇచ్చాం. ఆర్డీఓ గారికి 20వ తేదీ ఇచ్చాం, 21వ తేదీ కలెక్టర్ గారికి ఇచ్చాం. ఏమంటే సార్ ఇది మేము ఇవ్వడానికి సొంతంగా లేదు అనేది. ఇది వచ్చి 2007-8లో సార్ ఇదే రైతులమే అప్పుడు 2007లో కూడా మేము భూములు ఇవ్వమని 2008 గ్రామ సభలు పెట్టాం. దాన్నంతా ఎన్నో ఇచ్చి అప్పుడు వచ్చి భూసేకరణ కల్పించారు. 2007లో సార్ ఇక్కడ ఉన్నాము. 250 కంపెనీలు వచ్చింది. తర్వాత మేము ఎందుకంటే మా భూములు కాపాడుకున్నాం కాబట్టి విలువ పెరిగింది అనమాట. ఇప్పుడు ఇవ్వము అంటా ఉన్నాము. సరే మీరు మరలా తీసుకోవాలంటా ఉన్నారనేసి మేము నిరసన వ్యక్తం చేసినాం. ఆ తర్వాత ఏమైందంటే ఈ నిరసనని కలెక్టర్ గారు కూడా పరిశీలించి కలెక్టర్ గారు రావటం జరిగింది. అయినా ఆ తర్వాత డివిజన్ల వారీగా ఒక్కొక్క 200 ఎకరాలకి, 150 ఎకరాలకి ఫస్ట్ వచ్చి ఇరుగులము, కొల్లడం గ్రామంలో ఒక 140 ఎకరాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. మళ్ళా కొల్లడం గ్రామం 425 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇరుగులం గ్రామం ఇంకొక 200 ఎకరాలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇచ్చిన దీంట్లో 11 ఎకరాలకి ఇచ్చారనమాట. సిస్టమ్ వచ్చి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇలా మేమేం కోరుకుంటున్నామంటే మిమ్మల్ని అధికారులు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరపండి సార్, గ్రామ సభ జరపండి, ఎందుకంటే మా అభిప్రాయాలు తెలుస్తుంది, వచ్చిన రైతుల అభిప్రాయాలు అంతా తెలుసుకొని జరపండి అంటే. అది కాకుండా నోటిఫికేషన్స్, అవార్డు డిక్లరేషన్, మళ్ళొచ్చి ఎంక్వైరీ కూడా కండక్ట్ చేస్తుంటారు. కనీసం ఏమైందంటే మొన్న గత నెలలో వచ్చి ఒక మామిడి తోటనే, మా చిన్న ఆయన మామిడి తోటని పూర్తిగా నరికి వేయటం జరిగింది. 5 ఎకరాలు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. బలవంతపు భూసేకరణ రద్దు చేయాలి. బలవంతపు భూసేకరణ, బలవంతపు భూసేకరణ. 4 గ్రామాల్లో ఇరుగులం, కొల్లడం, రాళ్లకుప్పం, పెద్దయిటిపాకం, రాసపాలెం గ్రామాల్లో భూసేకరణ జరపాలని ప్రభుత్వం భూమి కావాలనేసి గత సంవత్సరం జీవో ఇవ్వటం జరిగింది. జీవో ఇచ్చిన వెంటనే మేమందరం కూడా భూములు ఇవ్వటానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే 2006-7 నుంచే మేము అప్పట్లోనే భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేదన్నాం. కాబట్టి ప్రతి రైతు వచ్చి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది, ఎవరు ఇంట్రెస్ట్గా లేదని. ఆ తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో మరలా అన్ని గ్రామాల్లో వచ్చి నోటిఫికేషన్ ఇవ్వటం, తర్వాత డిక్లరేషన్ ఇవ్వటం, తర్వాత అవార్డు ఎంక్వైరీ. నోటిఫికేషన్, డిక్లరేషన్, అవార్డు ఎంక్వైరీ. మామూలుగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందరే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిపి
గ్రామ సభ జరిపి రైతుల అభిప్రాయాలు కన్సెంట్ తీసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలా. అలా జరగకుండా నోటిఫికేషన్ ఆటోమేటిక్ ఇచ్చేస్తా ఉంటారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ కూడా, అంటే డిక్లరేషన్ అంటే రైతుల అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ సర్వేలు జరిపిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలా. అది కూడా ఇవ్వకుండా మా చిన్నాయన శ్రీరామచంద్రారెడ్డి గారి తోట 5 ఎకరాల్లో మామిడి చెట్లు గత నెలలో మార్చి నెలలో కొట్టివేయడం జరిగింది. అప్పుడు మేమంతా చెప్పినాం దాన్ని కొట్టద్దు చెట్లు, ఎందుకంటే కాపు మీద ఉన్నది, అందరం మాట్లాడతాం, ఎందుకంటే దాని వరకే ఎల్జీ కంపెనీకి పక్కనే కావాలన్నారు అనే ఉద్దేశంతో. అంటే మేమందరం ఒక్క వారం రోజులు ఆపండి దాన్ని కూడా ఆపకుండా కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక 140 ఎకరాలకి అవార్డు ఎంక్వైరీ కొల్లడంలో కానీ ఇరుగులంలో కానీ రెడీ అవుతా ఉంది. ఈ విధంగా రైతులందరం, ఎందుకంటే మేమందరం దాదాపు 20 సంవత్సరాలుగా మేము కాపాడుకున్న మా భూముల్ని ఈరోజు ప్రభుత్వం మళ్ళా తీసి ప్రైవేటు ఇండస్ట్రీస్కి ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ అలా ఇవ్వాలనుకున్నప్పుడు ఇండస్ట్రీకి ఖచ్చితంగా రైతుల అభిప్రాయాలు తీసుకుని రైతుల్ని సంతోషంగా, భూసేకరణ చట్టం 2013 ఏం చెప్తా ఉందంటే రైతుల్ని హ్యాపీగా రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు భూమి తీసుకోండి అంటా ఉంటుంది చట్టం కూడా. అలాంటప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా గ్రామ సభలు పెట్టకుండా ముందరకు తీసుకుపోవటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎవరు కూడా రైతులు భూములు ఇవ్వటానికి సిద్ధంగా లేదు. ఒకవేళ భూములు ఇవ్వాలనుకున్నప్పుడు రైతులతో మాట్లాడండి. ఎస్, మా భూమి మీరు తీసుకోవాలనుకుంటా ఉండేటప్పుడు మేము ఎకరాకి మాకు ఎంత కావాలో మార్కెట్ రేట్ ప్రకారం అడుగుతాం. మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వండి. చట్టం ఏమంటా ఉండదు, మార్కెట్ రేటుకి 2.5 రెట్లు ఇవ్వమంటా ఉండదు, అంటే అప్ టు 4 times ఇవ్వమంటా ఉండదు. ఆ ఫ్యాక్టర్ ప్రకారం తీసుకుని ఎస్ రైతులు ఇప్పుడు ఒక గ్రామంలో ఇరుగులంలో గ్రామ సభ చెప్తారు, మా సమస్యలు మేము చెప్పుకుంటాం. పొలడంలో గ్రామ సభ చెప్తారు, పెద్దపాకంలో గ్రామ సభ చెప్తారు, రాజపాలెంలో ఆయా గ్రామాల్లో గ్రామ సభలు జరిపి రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రోజు పరిస్థితులు ఏముండదు. ఎందుకంటే ఒకవేళ రైతు దగ్గర భూమి తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా పూర్తిగా నష్టపోతారు. ఆ నష్టపోయే రైతుని సంతోషపరిచి ముందరకు పోవాలనే గానీ ఇలా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటము మానుకోవాలనేసి ఈ రోజు ప్రభుత్వం దృష్టికి మరలా, ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము చేస్తానే ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి మరలా తీసుకొని వచ్చినాం. ఎందుకంటే ఏ భూమికి అవార్డు ఎంక్వైరీస్ ఇవి చేయొద్దు, రైతుల అభిప్రాయాలు తీసుకొని ముందరకు పోవాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. రెడ్డి ఇరుగులం ఎంపీటీసీని. ఇప్పుడు మేము గత 20 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మా భూములు మాకే కావాలి, మేము భూములు ఇవ్వదలుచుకోలేదని. ఆల్రెడీ గతంలో తీసుకున్న భూముల్లో కూడా మాది తలా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండే రైతులంతా 100 మంది ఉన్నారు. ఆ విధంగా ఆ భూములు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. దాంట్లో ఇదివరకు కంపెనీలన్నీ కట్టాల్సిందే 2-3 వేల ఎకరాలు ఉన్నాయి. ఉన్నా కూడా ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కన్నా అధికమైన ఒత్తిడితో, దౌర్జన్యంతో మా భూముల్ని స్వాధీనం చేసుకునేదానికి వాళ్ళు శతవిధాల గోండాల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రైతును కూడా హత్య చేసి భూములు ఎత్తుకుని వెళ్ళాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. బలవంతపు భూసేకరణ ఆపాలని సుమారు 20 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. మేము శ్రీ సిటీకి వ్యతిరేకంగా ఉన్న రైతులమైతే కాదు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంత అనుకూలము ఉండేవాళ్ళు ఉన్నారు, అనుకూలత లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అనుకూలంగా ఉండేవాళ్ళు రైతులు ఫస్ట్ వాళ్ళ భూములు మొదటగా తీసుకునేవచ్చు కదా. మేము అనుకూలంగా లేదని అంటున్నారు కదా. మీరు ఎవరైతే అనుకూలంగా ఉండారో ఆ భూములు ఏ రైతులు ఉన్నారు, ఇప్పుడు కొలడం గ్రామంలో కానీ, ఇరుగులంలో కానీ, పెద్ద భాగంలో కానీ మీకు ఎవరెవరు అనుకూలంగా ఉన్నారో ఆ అనుకూలమైన రైతులకి అదే 23,80,000 రూపాయలు వాళ్ళకి చెక్కులు ఇచ్చేసి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇవి మేము అడ్డగిస్తున్నాము, మేము కోర్టుకు పోయి ఉన్నాము, అన్ని రకాలుగా జరుగుతూ ఉంది కదా. నేను అంతకుముందు ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను. అపోలో టైర్స్ దగ్గర ఏపీఐసిసి 1,24,00,000 రూపాయలు ఎకరా అన్డెవలప్డ్ ల్యాండ్ అంటారు. దానికి సంబంధించిన జీవో కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉంది. ఒకటి మీరు ఆలోచించండి, అపోలో టైర్స్ కి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఒక చిట్టడి ప్రాంతంలో ఉండే అన్డెవలప్డ్ ల్యాండ్ 1,24,00,000 అమ్మితే మా రైతు భూమి 23,84,000 ఇవ్వడం అనేది సబబేనా? పోతే కంపెనీలకి శ్రీ సిటీ ఎంతకు అమ్ముతుంది? ఇవన్నీ మేము అడిగితే మేము వ్యతిరేకులం వాళ్ళకి. ఇది ఎవరు మా ఒక్కరి కోసమే అడగడం లేదు, మొత్తం మంది రైతులు. మీరు కూడా తీసుకోండి, మీరు కూడా డెవలప్ చేయండి, ప్రజలు కూడా బాగుపడతారు. కానీ మీరు మా సైడ్ కూడా మానవతా దృక్పథంతో కొద్దిగా ఆలోచించండి. ప్రజల్లో అన్ని రకాల చట్టాలపైన అన్నిటిపైన అవేర్నెస్ అనేది ఉంది. ఆర్టీఐ యాక్ట్ అనేది ఒకటి ఉంది.
అన్ని రకాలుగా తీయగలరు. ఈ విషయాలన్నీ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద బలవంతంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు చేయించడము, కేసులు అనేది బనాయించాలని చూడడము, ఎక్కడ ఇలాంటి వ్యక్తులు దొరుకుతారా అనే దాంట్లో కూడా మేము కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాము. ఇది పత్రికాముఖంగా కూడా మీ అందరికి కూడా తెలియపరచుకుంటాము. నేనైతే రియల్గా ఫేస్ చేసినాను. ఈ రోజు మీకు ఇచ్చే ఈ వాయిస్ వల్ల కూడా నాకు రేపు ప్రమాదం ఉండొచ్చును. ఇది నేను మీకు ఎదురుగానే చెప్తున్నాను. ఎందుకంటే నేను అపోలోది ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు శ్రీరామచంద్రారెడ్డికి 23,80,000 రూపాయలు అన్నారు. శ్రీ సిటీ ఒక కంపెనీకి ఎంతకు అమ్ముతుంది భూమి? మీకేమన్నా ఐడియా ఉందా? పోనీ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఒక 50 లక్షలకు అమ్ముతారా, 75 లక్షలకు అమ్ముతారా? మనకి ఒక ఐడియా ఉంటుంది కదా. అన్డెవలప్డ్ ల్యాండ్ 1,24 లక్షలకు అమ్మేటప్పుడు ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ ఎన్నో వస్తున్నాయి. 1 ఎకరా 2 కోట్ల కన్నా అమ్మరా? 2 కోట్లకు అమ్మితే 24 లక్షల రూపాయలకి మాది తీసుకుంటే 1 ఎకరా మీద డెవలప్మెంట్ ఎంత అవుతుంది? ఒక 24 లక్షలు కూడా కానివ్వండి. 1.5 కోటి, సుమారు 1.5 కోటి రూపాయలు. నేను చెప్పేది పబ్లిక్ టాక్. ఈ రైతులంతా మేము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వచ్చిన పబ్లిక్ టాక్ గురించి చెప్తా ఉన్నా. ఇంత ఆదాయం ఉంటే 2,500 ఎకరాలు సేకరిస్తే 2,500 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ బలవంత భూసేకరణలో ఏకబిగిన ఒక సంవత్సరం రోజుల్లో వచ్చే ఆదాయం ఉంది. దీంట్లో మీరు రైతులను సంతోషపరచలేరా? ఇదే రైతులందరూ మీకు సహకరించిన వాళ్లే కదా. ఏ రోజైనా సరే శ్రీ సిటీ కంపెనీల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఈ రైతులు వచ్చి ధర్నాలు చేయడం కానీ ఏ రకంగా జరుగుందా? మీకు సహకరించిన రైతులు లేరా? ఇంత వ్యతిరేక భావమా మేమంటే? 23,80,000 రూపాయలకు భూములు ఇచ్చేసి మేము అడకతినే పరిస్థితుల్లో కదా చేస్తున్నారు. మీరెందుకు మా సైడ్ నుంచి ఆలోచించలేకపోతున్నారు? ఈరోజు మార్కెట్ వాల్యూలు ఎట్లున్నాయి? ఇప్పుడు ఇరగడంలో కానీ కొల్లడంలో కానీ కొంతమంది రైతులు మీకు సపోర్ట్ చేస్తారన్నారు కదా. ఆ రైతులకు వేరే తమిళనాడులో కూడా భూములు ఉంటాయి కదా. ఆ భూములు ఇరగడం, ఇప్పుడు సుశీల్ కుమార్ రెడ్డికి ఆ భూమి ఇచ్చేయమని చెప్పండి. సుశీల్ కుమార్ రెడ్డి ధారాళంగా ఇచ్చేస్తాడు ఆయనకుండే భూమిని. వాళ్ళ మనుషులు ఉంటారు కదా, శ్రీ సిటీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఇలాంటి క్వశ్చన్స్ వేయకూడదు. ఇలాంటి క్వశ్చన్స్ వేస్తే నిరంజన్ రెడ్డి ఒక పెద్ద విలన్ అవుతాడు. శ్రీ సిటీకి వ్యతిరేకి. నేను అంటున్నాను, శ్రీ సిటీకి అనుకూలంగా మీ మీడియా మిత్రులకు తెలియదా? గ్రామాల్లో 2 వర్గాలు ఉన్నాయి. శ్రీ సిటీకి అనుకూల వర్గము ఒక వర్గం ఉంది, ఇంకొక వర్గము శ్రీ సిటీకి వ్యతిరేక వర్గం కాదు. తమ భూములను తను కాపాడుకునే దానికి మాత్రమే. శ్రీ సిటీకి వ్యతిరేక వర్గం కాదు. మీకు అనుకూలమైన వర్గాల దగ్గర మీరు మొదటగా భూములు ఎందుకు తీసుకోవడం లేదు? వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా. వాళ్ళకి తమిళనాడులో భూములు ఉన్నాయి కదా కొంతమందికి. ఆ భూములు ఇచ్చేయమని చెప్పండి రైతులకు. 1-2 రైతులు సాటిస్ఫై అవుతారు. ఎందుకు చేయడం లేదు మీరు? అడిగినోడంతా మీకు ఈ రకంగా పగవాలనా? ఎవరి కోసం అడుగుతున్నాం? మా బతుకుల కోసమే కదా అడుగుతున్నాము. మా జీవితాలు, మా కుటుంబాల కోసం అడుగుతున్నాం. మీకు అన్యాయం చేయాలనో మీకు నష్టం చేయాలనో మేము అడగడం లేదు. మా జీవితాలే కదా, మా కుటుంబాలే కదా. మాకు పెళ్ళాం, పిల్లలు, బిడ్డలు అందరూ ఉన్నారు కదా. మీరు అదే రకంగా కదా. మీరు ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారు? 100 సంవత్సరాలు 99 సంవత్సరాలకు లీజుకి ఇస్తా ఉన్నారు. తర్వాత అయినా కూడా ఆ భూములు మీకే కదా ఉంటాయి. మేము ఈ రోజు ఇచ్చేసి మమ్మల్ని తరిమేసినట్టే కదా అక్కడి నుంచి. మీరు దయచేసి, నేను శ్రీ సిటీ యాజమాన్యాన్ని కోరేది ఏమంటే, రైతులతో దయచేసి మాట్లాడండి. మీకు అందరూ సహకరిస్తారు. సహకరించకుండా పోయేది ఎవరు లేరు. అందరూ రైతులు మీకు తెలిసిన వాళ్లే. దయచేసి మా మధ్య విభేదాలు పెట్టద్దండి. మీకు అనుకూలంగా ఉండే రైతుల భూములు ఫస్ట్ తీసుకోండి. అప్పుడు వాళ్ళ బుద్ధులు కూడా అప్పుడు తెలుస్తాయి కదా మీకు. మీ దగ్గర ఏదో ఆదాయం కోసమే కదా వస్తున్నారు. వాళ్ళు భూములు ఇస్తారేమో ఫస్ట్ తెలుసుకోండి. ఇది అడగండి ఫస్ట్. మీరు అడగండి. డిపార్ట్మెంట్ వాళ్ళతో, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో పని లేదు. మీరు డైరెక్ట్ గా మీకు అనుకూలంగా ఉండే మీ రైతులు ఇప్పుడు కొల్లడం కానీ, పెద్దిటిపాకం కానీ, రాళ్ళకుప్పం కానీ, ఇరగడం కానీ ఎవరెవరి రైతులు ఉన్నారో ఆ రైతులతో మాట్లాడండి. మీరు అనుకున్న 23,80,000కి తీసుకునేయండి. వాళ్ళ దగ్గర తీసుకోండి. వాళ్ళు సంతకాలు పెడతారేమో ఫస్ట్ చూపించానండి. ఆ తర్వాత మిగతా రైతులు రమ్మనండి. మీకు అనుకూలమే కదా వాళ్ళందరూ.
ఇప్పుడు మేము అడుగుతున్నాం కాబట్టి వ్యతిరేకమవుతున్నాం. చెప్పేది ఏంటంటే ప్రధానంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓ గారికి అర్జీ ఇస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించమని చెప్పి కోరినాము. ఈ రోజు కూడా మీరందరూ మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. మేము ఎక్కడైనా సరే ఒక నినాదం గాని మాట్లాడడం గాని గట్టిగా మాట్లాడడం గాని జరిగిందా? ఈ రోజు మేము ర్యాలీ చేయగలిగినామా? ర్యాలీ చేయగలిగినామా అంటున్నా. నేను మీకు ఇంతకు మునిపే చెప్పినా, నన్ను వీళ్ళు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఏం బెదిరించడం లేదు. కానీ ఎవరు బెదిరిస్తున్నారు ఏమవుతుందో చూద్దాం అనుకున్నా. నేను కూడా ఏమవుతుందో చూద్దాము. ఎవరు జరిపించడం లేదు. ఎవరి చేతుల అధికారం ఉంటుందో వాళ్ళు జరిపిస్తారు.